గోపాలకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం. ప్రస్తుతం రాజకీయాలు అయితే చాలా రసవత్తరంగా ఉన్నాయి. చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ తరఫున వచ్చినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని మాజీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజుతో భర్తీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ కూడా నిన్న స్టార్ట్ అయింది. మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అది అందరూ చూశారు. ఏంటి ఒక సస్పెండ్ చేసినటువంటి నాయకుడు నామినేషన్లకి మీరు వెళ్ళటం ఎలా అనిపిస్తుంది? పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. గోపాలకృష్ణ గారు ఈ సందర్భంగా నామినేషన్లో సోము వీర్రాజు నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం ఏంటి అసలు? అంటే గతాన్ని మర్చిపోయారా ఏంటి అసలు అనేది కూడా కొంత చర్చించుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈ సందర్భం? ఇక్కడ మన ప్రజా జీవనంలో వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ, పార్టీ. ఏ పార్టీ అయితే, ఏ కూటమి అయితే రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పరచాలనే ఒక ఆకాంక్షతో పనిచేస్తున్నాయో, అయితే విపక్షాలకి తప్పులు అనేవి ఎప్పుడు దొరుకుతాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ తప్పులు వేలెత్తి చూపడానికి అవకాశం ఉంటుంది, అది వేరే అంశం. అలాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఒప్పులు చేస్తారని కూడా నేను సమర్థించను. తెలిసిన ప్రజా జీవన విధానం, పరిపాలన విధానం తెలిసిన వ్యక్తిగా. ఇప్పుడున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 స్థానాలని 1 జనసేన, 3 టీడీపీ పంచుకోవడం జరిగింది. ఆ 3 స్థానాల్లో కూడా 2 బీసీకి, 1 ఎస్సీకి ఇవ్వటం జరిగింది. బీజేపీ అడిగిన ధర్మిల అవకాశం లేనప్పటికీ చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి అసలు బీజేపీ అడగలేదని ఒక ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అడిగారా? అడగకుండా ఎందుకు ఇస్తారు చంద్రబాబు గారు? ఆయన అంత అపరిపక్వత గల రాజకీయ నాయకుడు కాదు కదా. అడగపోయినా ఇచ్చారనేది ఎందుకు ఇస్తారు? అలా రాజకీయాల్లో అలా ఉండదు. అడిగారు, దాని ధర్మంలో అంటే ఆయన కూటమి ధర్మాన్ని పాటించడానికి 1 జనసేనకి ఇచ్చారు కాబట్టి ఒప్పుకున్నారు. కాదు అంటే చంద్రబాబు గారిని చేయగలిగేదేం లేదు. కానీ ఆయన ధర్మాన్ని పాటించారు. వీళ్ళు అడిగారు, అడగటంలో తప్పులేదు, ఇవ్వటంలో తప్పులేదు. అది కూడా సోము వీర్రాజు గారికి రావడం, అదే చెప్తున్నాను. ఇక్కడ అంశం ఏంటంటే, బీజేపీ ఈ వచ్చిన 1 సీట్ అవకాశాన్ని ఒక ఎస్సీకో, ఎస్టీకో ఇచ్చుంటే చాలా అందంగా ఉండేది, చాలా పద్ధతిగా ఉండేది. ఇక్కడ ఆల్రెడీ తెలుగుదేశం ఇచ్చింది కదా ఎస్సీకి. తెలుగుదేశానికి బీజేపీకి సంబంధం ఏంటి? బీజేపీ పార్టీ ఒక ఎస్సీకి, ఎస్టీకి ఇస్తే చాలా పద్ధతిగా ఉండేది, సాంప్రదాయంగా ఉండేది. బీజేపీ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతపరంగా కానీ, నిజాయితీ కానీ ఇంకా ఎక్కువ పెరిగేది. మాలాంటి వాళ్ళకు కూడా ఒక ఆనందదాయకం. కానీ కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. అక్కడ ఆల్రెడీ కాపు సామాజిక వర్గానికి నాగబాబుకి ఇచ్చారు కదా. జనసేన కూటమిలో భాగమే కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి కాపు సామాజిక వర్గానికి ఇవ్వటం తప్పని నేను అన్నాను. కానీ బీజేపీ గతంలో చేసిన డెసిషన్స్ ని అది ఎవరి వల్ల చేయనింది. కొంతమంది వ్యక్తులు, నేను గతంలో నా వీడియోలు చూసుకోండి, నా అనాలిసిస్ చూసుకోండి, నేను ఎప్పుడు కూడా స్టాండ్ మార్చను. ఒకే స్టాండ్ మీద, ఒకే స్టాండ్ లో ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని, చంద్రబాబు గారు తప్పు చేస్తే చంద్రబాబు గారు తప్పు చేశారంట, నాకేం భయం లేదు. ఎందుకంటే నాకు స్వార్థం లేదు కాబట్టి. నా ఆకాంక్షల్లో ఏంటంటే రాష్ట్రము, దాని అభివృద్ధి, తెలుగు జాతి యొక్క ఔన్నత్యము, తెలుగు జాతి యొక్క పద్ధతి దేశంలో, విదేశాల్లో ఒక గుర్తింపు కలగాలి అనే ఒక ఊవాచ. అందులో మనం భాగంగా ఉండాలి, కానీ మనమే ముందుండాలి. జాతి ఎటుపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, దేశం ఎటుపోయినా పర్వాలేదు అనే వ్యక్తులకి లాంగ్ రన్ లో అది పాలిటిక్స్ అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, రాజకీయం అవ్వచ్చు, అది అంత మంచి వివేకం కాదు.
ఓకే. గోపాలకృష్ణ గారు మీరు మంచి భావాలతో చెప్తున్నారు. మంచి మంచి మాటలు చెప్తున్నారు. సంతోషం. కానీ బీజేపీలో అంతకుముందు గతంలో ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి కేటాయించినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని కొన్ని గంటల్లోనే మార్పు చేసి సోమవీర్రాజు గారికి సీట్ వచ్చిందని కూడా ప్రచారం జరిగింది. ఏంటి ఈ కొన్ని గంటల్లోనే ఏం జరిగి ఉంటుందనుకుంటున్నారు? అది రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు చెప్పాల్సిన సమాధానం నా దృష్టికి లేదు. అది నా అంశం కాదు. అంటే సెంట్రల్లో ఏమన్నా పావులు కలిపారంటారు? అది కూడా నేను అంత తెలుసుకోలేదు. ఒకవేళ తెలిసినా నేను చెప్పలేను, చెప్పకూడదు. అది కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక సింపథైజర్ అవునండి, ఫాలోవర్ అవునండి, భాగస్వామి అవునండి, అది అధర్మ రాజకీయం అవుతుంది. కొన్ని కట్టుబాట్లు నాకు అంటే ఊహించలేదు. అంటే సోమవీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ వచ్చిందని బీజేపీకి ఆయనతో భర్తీ చేస్తారని ఎవరు ఊహించని పరిస్థితి. నేను ఊహించాను. మీరు ముందుగానే ఊహించారు ఆయన వస్తున్నారు. సీట్ అడిగింది కూడా సోమవీర్రాజు గారికి అనేది నేను ఊహించాను, నాకు తెలుసు. ఓకే. ఒక సస్పెండ్ చేసినటువంటి నాయకుడు పక్కన మీరు కూర్చొని నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం, నామినేషన్ వేసే వరకు కూడా ఆయనతో ఉండడం, ఆయన పక్కనే మీరు కూర్చోవడం కూడా జరిగింది. ఇది ఎటువంటి సంకేతాలు పంపిస్తుంది అనుకో? కూటమి మద్దతుగా వెళ్ళాను తప్ప నేను వ్యక్తిగతంగా నేనేమి నిర్ణయం తీసుకోలేదు. కూటమి ఒక పద్ధతిగా మద్దతుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే. మా సీనియర్స్, కూటమి ప్రభుత్వంలో ఉన్న సీనియర్స్, అటు పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ లెవెల్లో కానీ, ఇటు రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. దాన్ని అనుకరించాల్సిన పరిస్థితి ఏ వ్యక్తికైనా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితిని అభివృద్ధి పరిచే పందాలో మనం సపోర్ట్ చేయాలి. కానీ చిన్నపిల్లలాగా అలగటం, చిన్న మనస్తత్వంతో, సంకుచిత మనస్తత్వంతో బిహేవ్ చేయటం అది నాకు చేత కాదు. సో బాగానే ఉంది. సోమవీర్రాజు గారు పక్కన కూర్చున్నారు. ప్రక్కన కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా భేదాభిప్రాయాల్లో, విభేదాల్లో, ఐడియాలజీలో మార్పు రాదు. ఓకే. మీరందరూ గ్రహించవలసింది ఏంటంటే, నా వాదనలో, నా డిమాండ్లో, నా ఆశయంలో రాష్ట్ర అభివృద్ధికి ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా చివరికి నేను నా అర్థానికి పనిచేసినా నేను ఒప్పుకోను. ఓకే. ఓకే గోపాలకృష్ణ గారు, మీరు అమరావతికి సపోర్ట్ చేశారనే ఒక ఉద్దేశంతోనే బీజేపీ మిమ్మల్ని బయటికి పంపించడం జరిగింది. సోమవీర్రాజు దానికి ఇచ్చేశారు. ఈ సందర్భంలో ఎప్పుడన్నా మీరు కలిసిన తర్వాత బీజేపీ అమరావతికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితుల్లో ఎప్పుడన్నా అంటే మీ మీద తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ కానీ సోమవీర్రాజు కానీ ఎప్పుడన్నా మనస్తాపం చెందడం జరిగిందా, లేకపోతే సారీ చెప్పడం జరిగిందా? అది చాలా ఒక ప్రశ్నని మీరు వేసిన ప్రశ్న ఎలా ఉందంటే, ఒక మసాలా క్రియేట్ చేసే ప్రశ్న మీ పరంగా మీరు ధర్మంగా అడిగారు. కానీ నాలాంటి వ్యక్తి నేను చెప్పాల్సి వస్తే ఇంకొంతమంది అయితే బుకాయిస్తారేమో. ఆయన సారీ చెప్పినంత మాత్రాన అది నన్ను తృప్తిపరచదు. ఏ రోజైతే అమరావతి మా సబ్జెక్ట్ కాదు అని అమిత్ షా గారు అనలేదు, నడ్డా గారు అనలేదు, మోడీ గారు అనలేదు, ఇది మా అంశం కాదని అనలేదు, అప్పుడు కొంతమంది సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళు, జీవీఎల్ గారు లాంటి వాళ్ళు, కొంతమంది చోటమోట నాయకులు ఇతరత్ర అన్నారు. రాజకీయ మనుగడ కోసం, లబ్ధి కోసం. అది అంత సీరియస్ గా నేను ఉందని నేను అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోవట్లేదు. ఎప్పుడైతే బీజేపీ అధినాయకత్వం అయినా, నేను అమరావతికి సపోర్ట్ చేసినప్పుడు అధినాయకత్వంతో ఎవరో ఒకళ్ళు సీనియర్తో మాట్లాడకుండా చేయను కదా, అంత అమాయకుండా కాదు కదా. అవును, అది చివరికి ప్రూవ్ అయింది కదా నేను కరెక్ట్ అని. ఆయన సారీ చెప్తే చెప్పకపోతే కరెక్ట్ అయిపోయింది. మీరే అంటే నా వాదనే నిజము, నా వాదనే కరెక్ట్, నా వాదనే బలం, వాదనకి బలం చేకూరే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. పైనుంచి నిర్ణయాలు కూడా అలాగే వచ్చినాయి కదా. వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సరి చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి మనం వేలెత్తి చూపటం మంచిది కాదు. మళ్ళీ గోపాలకృష్ణ గారిని మనం చేర్చుకోవాలని ఒక అభిప్రాయం ఎందుకు రాలేదు, ఎందుకు కలగలేదు బీజేపీ నాయకుల్లో కానీ బీజేపీ పార్టీలో కానీ? రాజకీయాల్లోనండి సహజంగా
కొంచెం ఉమ్, కొంచెం చాకచక్యంగా ఉన్నా, తెలివిగా ఉన్నా, ఉమ్, కొంత చొరవగా ఉన్నా ఉమ్, వాళ్ళని పల్లకి దింపేస్తే, ఉమ్, బండి దింపేస్తే పోటీ తత్వం తగ్గుతుందనే ఉమ్. ఒక స్వార్థపూరితమైన ఆలోచనే రాజకీయం. ఓకే, కరెక్టేనండి. ఇప్పుడు సోమవీర్రాజు గారు వెళ్ళిపోయారు. ప్రస్తుతం పురంధేశ్వరి గారు అధ్యక్షత వహిస్తున్నారు పార్టీ. ఆ తర్వాత కూడా అంటే బీజేపీ నుంచి మనం అన్యాయంగా, అనాలోచితంగా, అక్రమంగా మరి ఆయన పంపించానేమో అని బీజేపీలో ఇప్పుడు కూడా ఆ చర్చ రాలేదా? లేకపోతే ఆ అధ్యక్షులు వారు ఇప్పుడు కూడా ఈ చర్చను మీ ముందు తీసుకురాలేదా? అదే వాళ్ళ అంతరాత్మలో ఉంటుంది, ఉమ్, ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఆ, వాస్తవ పరిస్థితి ఎప్పుడు ఉంటుంది, ఉమ్, మనస్సాక్షి ఉమ్. చెప్తానే ఉంటుంది కదా. అంటే చాలా మంది పార్టీ నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోతుంటారు, లేదా అంటే సస్పెండ్ మళ్ళీ వస్తుంటారు. నా అనుభవం ప్రకారం నాకు బీజేపీ నాయకులతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఉమ్, నేను గ్రహించింది ఏంటంటే వాళ్ళందరూ నన్ను వ్యక్తిగతంగా ప్రేమిస్తారు, ఇష్టపడతారు. ఉమ్, ఎటొచ్చి హార్సెస్ మౌత్ అంటే అధినాయకత్వం అంటే నేను పై దాకా తీసుకెళ్ళలేదు, ఎప్పుడు అలా ప్రాకులాడలేదు, ప్రాపకం పొందటానికి నేను ప్రయత్నం చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. ఉమ్, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నా వంతు సహకారం ఎవరికైనా సలహా సంప్రదింపులు అడిగితే చెప్తాను, నాకు తోస్తే చెప్తాను, తప్పు జరిగితే చెప్తాను. నేను అంత పెద్ద వ్యక్తిని అని కూడా నేను అనుకోను నిర్ణయాల్లో. ఓకే, మనం చెప్పటం మన ధర్మం, ఓకే. కానీ వాళ్ళకి తెలుసు. అయితే వచ్చింది నన్ను నేనే ఒకసారి దాన్ని పురంధేశ్వరి గారితో మాట్లాడినప్పుడు ఒక లెటర్ ఇవ్వండి సార్, లెటర్ ఇస్తే ఇలా గతంలో ఇలా తప్పు జరిగిపోయింది కాబట్టి అది రిపీట్ అవ్వదని చెప్పేసి నన్ను ఒక లెటర్ ఇమ్మన్నారు. నేను తప్పు చేస్తే ఇచ్చేది. మీరు తప్పు చేసినట్టుగా ఇవ్వమన్నారా? అలా అనకుండా ఒక లెటర్ ఇవ్వండి, రీకన్సిడర్ చేయమని సస్పెన్షన్ అన్నారు. నాకు అది నేనెందుకు ఇవ్వాలి? నేనెందుకు ఇవ్వాలి? అవునుగా. నాకేమైనా పదవి మీద కాంక్ష, పదవి మీద కోరిక, పదవి మీద వాంఛ, పదవి ఆపేక్ష ఉంటే ఇవ్వాలి. మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ప్రాపకం పొంది ఇటు కూటమిలో ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చేస్తున్నట్టుగా సిగ్గు విడిచి మళ్ళీ పదవులు తీసుకోవటం అంటే అది నా మనస్సాక్షిగా అంగీకరించదు. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదు, కానీ మీరు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లో ఆ స్టాండ్ మీద ఉండాలి. అంతేకాని ఒకసారి చంద్రబాబు గారిని తిడతాం, ఇంకోసారి చంద్రబాబు గారు దొంగ, దోపిడీ అని అంటాం, మళ్ళీ వెళ్ళి కూటమిలో నిర్ణయాలకి వ్యక్తిగత లాభాపేక్షకి ఆయనతో కౌగిలించుకోవటం, అది ఏ పార్టీకి అది సబబో వాళ్ళ వ్యక్తిగత విజ్ఞత, కానీ నేను పాయింట్అవుట్ చేయటం బాగోదు మీరు అడిగిన. ఓకే, బీజేపీ ఎప్పుడైనా సరే మిమ్మల్ని సంప్రదిస్తే మళ్ళీ రండి, మన పార్టీలో రండి అని తిరిగి ఆహ్వానించింది అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీరు ఎట్లా చూస్తారు? అది నేను ఆల్రెడీ ఐ మేడ్ ఇట్ కేటగిరికల్లీ క్లియర్. ఆల్రెడీ చెప్పేశాను, నేను తప్పు చేశానని ఒప్పుకోను, నా నిర్ణయాలు కరెక్టు. నేను పార్టీకి చేసిన సేవని లేకపోతే పార్టీకి ఇచ్చిన విరాళాన్ని నా అంతటి నేను వెనక్కి తీసుకోను, ఇంకా దానికి వాల్యుయేషన్ ఇస్తాను. అది నా ఫిలాసఫీ, పాలసీ, వ్యక్తిగత అలవాటు. అలా అని మీరు ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి యొక్క కష్టాన్ని కానీ వారి యొక్క పరిపాలనా దక్షతను కానీ విమర్శించమంటే విమర్శించను, పాలసీ మ్యాటర్ మీద విమర్శిస్తాను. ఇప్పుడు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, వారికి తెలుసో తెలియదు, నాకు తెలియదు, తెలియకుండా జరగదు, ఒక 2 ఎయిర్పోర్ట్లు మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్ట్ అన్నారు. దాని మీద నేను కరెక్ట్ కాదని చెప్పేశాను. అవును, రేపు చెప్పదలుచుకున్నాను. దాని మీద అవసరమైతే నా యొక్క నిరసనని నేను ఏ విధంగా వ్యక్తపరచాలో ఆ విధంగా వ్యక్తపరుస్తాను. అలా అని చంద్రబాబు గారిని ఎల్లవేళలా ఆయన చేసే తప్పు నిర్ణయాలను నేను సమర్థించను. ఓకే, మీరు ఈ సందర్భంగా సోమవీర్రాజు గారు కలుసుకున్నారు, మీరిద్దరు ఏ చర్చ వచ్చింది? ఏం చర్చ జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? ఏమి చర్చ రాలేదు. నేను తెలుగుదేశంలో మిత్రులు నామినేషన్ వేసినప్పుడు కొంతమంది వాళ్ళు నాకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ నా సహచరులు కానీ వాళ్ళు ఫోన్ చేశారు, రండి సార్ అని. నేను వెళ్ళటం జరిగింది. వాళ్ళని గ్రీట్ చేసిన తర్వాత
సోమవీర్రాజు గారు 3 గంటలకి. ఒక విధంగా చెప్పాలంటే సోమవీర్రాజు గారు అదృష్టవంతుడు. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవి ఒకటి కూటమి ప్రభుత్వంలో, కూటమి పార్టీల్లో కేటాయించిన అధిష్టానం, బీజేపీ అధిష్టానం అది సోమవీర్రాజుకి అలాట్ చేసిన నిన్న టైం కన్స్ట్రెయిన్ అనేది ఒకటి ఉంది. ఆయనకి 10 గంటలకేమో చెప్పారు. ఆయన అప్పటికప్పుడు స్నానం చేసి రావటం, 3 లోపు వేయాలి కదా నామినేషన్, 2 ఆయన రావటం, ఆ పేపర్స్ అన్ని ఫిల్ చేయాలని అంటే అది ఢిల్లీ నుంచి బీఫామ్ రావాలంటే కష్టం. అక్కడి నుంచి అది ఈయన అదృష్టవశాత్తు ఏం జరిగిందంటే అది ఒక ఎంటీ బీఫాము అక్కడ హైదరాబాద్ లో ఉంటుంది జరిగింది. ఓకే. ఆఫీస్ బేరర్ ఒక ఆయన దాన్ని స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చారు. అలాగే పురంధేశ్వరి గారు సంతకం పెట్టాలి, వారు ఇంకొక స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు. మొత్తం గంటల్లో జరిగిపోయాయి. అది 2 స్పెషల్ ఫ్లైట్స్ నిన్న వాడారు సోమవీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి. ఈ రోజు ఈ క్షణం నుంచి నిన్న నామినేషన్ వేసే నుంచి సోమవీర్రాజు గారు బ్రతికున్నంత కాలం ఈ రాష్ట్రానికి, చంద్రబాబు గారికి, బీజేపీ పార్టీకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి విమర్శ లేకుండా ఆయన సేవ చేస్తే ఆయన స్వర్గానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారు. ఓకే సార్, బాగుంది. అది అయితే బాగుంటాం కాదు, నేను చాలా నా మనసులోని భావన నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంత భగవంతుడు అవకాశం ఇచ్చాడంటే ఎక్కడో సోమవీర్రాజు గారి పూర్వీకులో, తల్లిదండ్రుల్లో పుణ్యం చేసుకుని ఉండాలి. అలాగే బీజేపీ పార్టీ ఆయన పట్ల ఎక్కువ అవకాశాన్ని ఇచ్చింది. చంద్రబాబు గారు కూడా అన్ని గతంలో జరిగినవి, గతంలో చేసిన విమర్శలు మర్చిపోయి పెద్ద మనసు చేసుకొని అమిత్ షా గారు అడిగిన మీదటో, లేకపోతే బీజేపీ పార్టీ అడిగిన మీదటో ఇచ్చారు. అది ఇప్పుడు సోమవీర్రాజు అనే వ్యక్తి యొక్క బాధ్యత రేపు ఎమ్మెల్సీగా ఆ ఎలక్షన్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీగా ప్రతి క్షణం ఆయన ఈ ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలి. ఏ మాత్రం మళ్ళీ ఆయన గనక ఈ కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలని చూసినా, ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసినా, అటువంటి చర్యలకి ఉపక్రమించినా, ప్రలోభ పెట్టినా, లేకపోతే ప్రమోట్ చేసినా, ద ఫస్ట్ మ్యాన్ టు అటాక్ హిమ్. అదే ఇప్పుడు సోమవీర్రాజు గారు రావడంతోనే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఆయన చాలా అనుకూలంగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఎంటర్ అయిన తర్వాత కూటమికి బేట్లు వారుతాయి అని కూడా వస్తుందా? మీరు ఏదైతే అన్నారు, రాజకీయంగా సోమవీర్రాజు గారు తన వంతు కృషి, తన పార్టీకి న్యాయం చేయాలని చూశారు. అయితే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఫెయిల్యూర్, ఒక రాజకీయ పార్టీ ఫాలోయర్ గా ఆయన సక్సెస్. 2 విధాలు ఉంటాయి ఇక్కడ. ఒక రాజకీయ పార్టీకి ఫాలోయర్ గా ఎప్పుడు పార్టీకే నేను మేలు చేస్తున్నాను అనేది, అవతల వాళ్ళతో యుద్ధం చేసినా, అవతల వాళ్ళతో పోరాడినా పార్టీని అంటబెట్టుకొని ఉన్నారు కదా. ఈజ్ అ సీనియర్, కింద స్థాయి నుంచి పైకి వచ్చి తప్పలేదు. కానీ వ్యక్తిగతంగా రాజకీయ నాయకుడిగా కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని ఎథిక్స్, కొన్ని పద్ధతులు, కొంత సంస్కృతి అమలుపరచాలి. అది ఆయన ఫెయిల్యూర్. కాబట్టి ఆ వైసీపీ వాళ్ళకి గంటగారని చెప్పేసి అప్పుడు రాష్ట్రం బాగా ఇబ్బంది పడుతున్న రోజుల్లో, తరుణంలో, విధ్వంసం జరుగుతున్న రోజుల్లో నాలాంటి వాడైతే స్టేట్మెంట్ ఇచ్చేవాడిని, కాదయ్యా నేను వైసీపీకి ప్రో కాదు, విధ్వంసానికి విరుద్ధం, అలా అని నా బీజేపీ వాదనని, బీజేపీ ఓవాచని నేను వినిపించాలి వాడిని, నా పార్టీ అధినాయకత్వం అలా చెప్తాలా, అది తప్పు అని స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల్సింది. అది ఇంతవరకు ఎక్కడా లేదు. మరి అది లేకపోవటం అనేది ఆయన యొక్క వ్యక్తిగత రాజకీయ నాయకుడిగా వ్యక్తిగత లోపం. మరి ఇక్కడ నుంచి అయినా సరే
అంటే కూటమి నిబంధనలకు కానీ కూటమి ఆంక్షలకు కానీ చూద్దాం. అంటే కట్టుబడి ఆయన పనిచేస్తారని మీరు భావిస్తున్నారు నేనైతే భావిస్తున్నాను. అసెంబ్లీలో కానీ బయట లేదు లేదు, నేను భావిస్తున్నాను. ఆయన ఆయన పద్ధతిగానే ఆయన రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తారు, రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటారు. ఇంకా గతంలో జరిగినవన్నీ మర్చిపోతారు, గతంలో జరిగిన తప్పులేమి చేయరు. ఓకే ఇంకా అలా చేస్తే నేను ఇందాక చెప్పాను కదా, అటాక్ అని అటాక్ అనేది కదా, ఆ, అదొక వంశం, అది వేరే సబ్జెక్టు. ఉమ్, స్వర్గం నరకం. ఓకే ఓకే గోపాలకృష్ణ గారు, చూద్దాం మరి సోమ్యరాజు గారు మరి ఆయన ఎలక్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ముందు ముందు తెలుస్తుంది. మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు.